అమెరికాలో ఇంపార్టెంట్ లీడర్స్ అందరినీ కలవడం జరిగింది. రిపబ్లికన్ లీడర్స్, డెమోక్రాట్ లీడర్స్. వారితో ముఖ్యంగా ఇండియా పాకిస్తాన్ టెన్షన్స్ గురించి, అతి త్వరలో టెర్రరిజం పేరుతో యుద్ధం ప్రారంభం అవడం గురించి సుదీర్ఘ చర్చలు చేయడం జరిగింది. అలాగే ఎవరూ మాట్లాడని సబ్జెక్ట్, కిలోమీటర్లు, వేల ఎకరాలు మన ఇండియా బోర్డర్ని చైనా ఆక్యుపై చేస్తుంది, ఎవరు మాట్లాడట్లేదు. ముఖ్యంగా గత 10 సంవత్సరాలుగా అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చైనాకున్న నేచరే తైవాన్ మాది, హాంకాంగ్ మాది. ఇప్పుడు రష్యా ఏ విధంగా యుక్రెయిన్ క్రిమియా 2014లో, ఇప్పుడు యుక్రెయిన్ 20% ఆక్యుపై చేసి ప్రెసిడెంట్ ట్రంప్ దాన్ని యుక్రెయిన్ని రష్యాకి ఇచ్చేయండి ఆ 20% అనడం, దాన్ని నేను తీవ్రంగా ఖండించడం. అలాగైతే చైనా ఆక్యుపై చేస్తున్న మా భారతదేశ బోర్డర్స్ను కూడా మేము చైనాకి ఇచ్చేయాలా? అలాగైతే చైనాకి హాంకాంగ్ని ఇచ్చేయాలా? అలాగైతే చైనాకి తైవాన్ని ఇచ్చేయాలా? అలాగైతే చైనాకి పాకిస్తాన్ ఇచ్చేయాలా? ఎందుకంటే ఇక్కడ పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, మన చుట్టూ ఉన్న దేశంలో ఉన్న మన చుట్టూ ఉన్న దేశాలన్నిటికీ డబ్బు పేరుతో ఆఫ్రికాలో జింబాబ్వే లాంటి దేశాలు ఎలాగైతే చైనా కొనేసిందో, ఇవన్నీ డిస్కషన్. 2, ఈ మధ్య జరిగిన ఘోరమైన హత్య ప్రవీణ్ పగడాల, దాని గురించి అమెరికన్ సెనేటర్స్, కాంగ్రెస్ మెన్ చర్చలకే, సెనెట్లోనే కాంగ్రెస్లోనే చర్చలు పెడదాం, మణిపూర్లో జరిగిన ఘటనలకు మీరు త్వరగా రండి అన్నారు. నేను త్వరలో వెళ్తున్నాను. దాడులు ఎక్కువైపోయాయి, ప్రజాస్వామ్యం కూని అయిపోయింది. మళ్ళీ నిన్న కాక మొన్న ఒక వీడియో చూశాను, ఎవరో కరపత్రాలు పంచుతుంటే ఆయన బట్టలు ఘోరంగా ఇబ్బంది పెట్టి క్షమాపణ చెప్పించి జబర్దస్త్గా కన్వర్జన్, జై శ్రీరామ్ అంటేనే నిన్ను వదులుతామని ఒక 10 మంది దుండగులు. అంటే ఇప్పుడు ఏంటి, మన దేశ పరిస్థితి ఇంత దారుణంగా అయిపోయింది కనబడుతుందా మీడియా మిత్రులారా? వారందరూ కోరుకుంటుంది ఏంటంటే డాక్టర్ కేఏ పాల్ ఒక ప్రపంచ శాంతి దూతగా ఈ దేశాన్ని కాపాడాలంటే మార్పు రావాలి, కేఏ పాల్ లీడర్షిప్ రావాలి అన్నది ప్రపంచ నాయకులు, దేశ నాయకులు ఎక్కువ మందిగా కోరుకుంటుంది. అంటే ముందు మన తెలుగు రాష్ట్రాలు మారాలి. ఇప్పుడు మిగిలింది ఒకటే తెలుగు రాష్ట్రాలు. నిన్న ప్రధానమంత్రి మోదీ గారు వచ్చారు ఆంధ్రప్రదేశ్కి వట్టి చేతులతో. 10 సంవత్సరాల క్రిందట ప్రారంభించిన బిల్డింగ్లని మీరు చూశారు కదా. ఏమైనా ప్రాజెక్టులు ఏమైనా కంప్లీట్ అయ్యాయా? ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు అయింది? పోలవరం స్టార్ట్ చేసి కంప్లీట్ అయిందా? అమరావతి స్టార్ట్ చేసి కంప్లీట్ అయిందా? స్మార్ట్ సిటీలని 100 సిటీల పేరులో 13 సిటీలు మన ఆంధ్రప్రదేశ్కి, 10 సిటీలు తెలంగాణ అన్నారు. ఒక్క సిటీ అయినా కట్టారా? ప్రశ్నించిన వాళ్ళు జైల్లో పెడుతున్నారు, నోరిప్పినోళ్ళు నోరు మూయిస్తున్నారు. మనం ఇస్తున్న 2 తెలుగు రాష్ట్రాలు ఇస్తున్న డబ్బు ట్యాక్స్ రూపంలో 1,00,000 కోట్లు అయితే వారు మనకి అన్ని విధాలా తిరిగిస్తుంది 40,000 కోట్లు మాత్రమే. అదే గుజరాత్ 1,00,000 కోట్లు ఇస్తే 7 లక్షల కోట్లు గుజరాత్కి తిరిగిస్తున్నారు. ఈ సంగతి సాధారణ ప్రజలకు అర్థం అవట్లేదు. అందుకే మీడియా మిత్రులు నేను మాట్లాడుతున్నవి మీరు హైలైట్ చేసి చూపిస్తుంటే ప్రజల మనోనేత్రాలు తెరవబడుతున్నాయి. ఇక్కడున్న 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్ని పార్టీ నాయకులు మోదీకి తొత్తులే, ప్రశ్నించలేరు. లేదు అంటే ప్రశ్నిస్తే ఓటుకు నోటు కేసులో అక్కడ ముఖ్యమంత్రిని, ఇక్కడ ముఖ్యమంత్రిని ఇమీడియట్గా జైల్లో పెడతారు. లాలూ ప్రసాద్ని పెట్టినట్టే, జయలలితను పెట్టినట్టే, కేజ్రీవాల్ని పెట్టినట్టే, మమతా బెనర్జీ అనేక మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు పెట్టినట్టే ప్రశ్నించిన ప్రతి నాయకుడిని జైల్లో పెడతారనే భయంతో అక్కడ చంద్రబాబు నాయుడు, ఇక్కడ రేవంత్ రెడ్డి, కేసీఆర్, కేటీఆర్ ప్రశ్నించడమే మానేశారు. హైకమాండ్ ఆర్డర్స్ మోదీ గవర్నమెంట్ నుంచి ఏదొస్తే అవే ఫుల్ఫిల్ చేస్తున్నారు. ఒక విషయం మాత్రం నేను పిలుపునిస్తున్నాను మన 2 తెలుగు రాష్ట్రాల తెలుగు ప్రజలకు.
ఈ మోదీ తొత్తులను వచ్చే ఎలక్షన్లో మీరు చిత్తుగా ఓడించాలంటే, అభివృద్ధి చేయాలంటే, మన దేశాన్ని మన రాష్ట్రాల ద్వారా, అప్పుడు ఎన్టీ రామారావు ద్వారా, పివి నరసింహరావు గారి ద్వారా 42 ఎంపీల్లో 35, 36, 38 ఒకసారి రాజశేఖర రెడ్డి టైంలో గెలిచినప్పుడు ఏ విధంగా, అలాగే 95 నుంచి 2004 వరకు చంద్రబాబు టైంలో ఏ విధంగా 35 నుంచి 38 ఎంపీలు గెలిచినప్పుడు దేశాన్నే మనం తెలుగు రాష్ట్రాలు శాసించాయో, ఆ పాలన లేకుండా చేయడానికే ఇప్పుడున్న రాజకీయ నాయకులందరినీ మోదీకి తొత్తులుగా చేసుకున్నారు. కాబట్టి ఒక్క ప్రజాశాంతి పార్టీని 7569441275 గ్రూపులు పెట్టి ప్రతి ఒక్కరు 100 మందిని 1000 మందిని చేర్పించి, గ్రూపు పేరే మీ నియోజకవర్గం పేరు, నిజామాబాద్, కరీంనగర్, తణుకు, విజయనగరం, పార్వతీపురం, ఎక్కడైతే అక్కడ ఆ గ్రూపుతో స్టార్ట్ చేసి మీరు త్వరలో గ్రూపులు పెడితే రాష్ట్రాలు బాగుపడతాయి, దేశం బాగుపడుతుంది. సమస్యలు, నిరుద్యోగ సమస్య, అప్పులు, మన దేశం అడుక్కుంటుంటే వరల్డ్ బ్యాంక్ అప్పులు ఇవ్వట్లే, మాట్లాడాలి, చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి. కానీ మన దేశాన్ని పట్టించుకునే నాదుడే లేడు. అందుకే ఇంత దాడులు జరిగిన, మొన్న కూడా మీరు చూశారు, వ్యాన్స్, అమెరికన్ వైస్ ప్రెసిడెంట్, అమెరికన్ స్పోక్స్ పర్సన్స్ మనకి సపోర్ట్గా మాట్లాడలేదు. ఏదో మన ఇండియాయే పాకిస్తాన్తో యుద్ధంకి వెళ్తున్నట్లు వాళ్ళు మాట్లాడే తీరు, దాన్ని తీవ్రంగా నేను ఖండించాను. మన లీడర్స్ వీక్గా ఉండబట్టే దాడులు, మన లీడర్స్ వీక్గా ఉండబట్టే ప్రపంచంలో మనం వీక్ అయిపోయాం. చైనా ఆక్యుపై చేస్తుంది, మన దేశం సర్వనాశనం అయిపోయింది. ఇప్పుడే నా యువతీ యువకులందరూ, నిరుద్యోగులు, ఉద్యోగులందరూ, కార్మికులు, కర్షకులందరూ కులాలకు మతాలకు అతీతంగా ఈ హిందూ క్రిస్టియన్, హిందూ ముస్లిం పెడుతున్న గొడవలు మానేసి ఇవి రాజకీయ కుట్రని తెలుసుకొని మీరు మార్పు తీసుకురండి, ప్రజాశాంతి పార్టీని గెలిపించండి. ఇప్పుడైనా మనకు సమయం ఉంది ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని సేవ్ చేయడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.